ఎట్లా సినిమా సినిమా ఎట్లా సినిమా ఎట్లా సినిమా సినిమా ఎట్లుంది ఎట్లుందా సినిమా బాగా ఎట్లా సినిమా ఎట్లా సినిమా బాగుందా బాగుంది సినిమా ఎట్లా సినిమా ఎట్లా నేను సినిమా ఒకసారి వచ్చేయండి మళ్ళీ సూపర్గా ఉంది నా సినిమా. సూపర్గా ఉంది నా సినిమా. సూపర్ మూవీ. ఎట్లుంది బా సినిమా సూపర్గా ఉంది సినిమా ఎట్లుంది సినిమా ఎట్లుంది బా సూపర్గా ఉంది ఎట్లుంది బస్ ఎట్లుంది సినిమా తమ్ముడు ఎట్లుంది సినిమా ఎట్లుంది బా ఎట్లుంది సినిమా బాబు ఎట్లుంది సినిమా బాగుంది. ఎట్లుంది కదా సినిమా బాబు ఎట్లుంది సినిమా సూపర్ సూపర్ సూపర్. గమ్ గమ్ గణేష్ ఈరోజు సూపర్ హిట్ గా సినిమా. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంప్లీట్ థ్రిల్లింగ్ సినిమా. ఇది సస్పెన్స్ ఫుల్గా ఉన్నది. కామెడీ డ్రామా యాక్షన్ సూపర్ గా సినిమా. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు చూడే సినిమా. చాలా అద్భుతంగా తీసినారు ఈ డైరెక్టర్. దీంతో ఆనంద్ దేవరకొండ కూడా చాలా చక్కగా యాక్ట్ చేసినారు. సినిమా చూడడానికి బాగా థ్రిల్లింగ్ గా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలా. పల్మేరు ప్రజలు ఈ సినిమాని ఆదరించాల్సిగా కోరుతున్నారు. ఈ సినిమా చూసినంత వరకు మొదటి సినిమా తీసినట్టు లేదు. ఒక 10-15 సినిమాలు తీసినట్లుంది డైరెక్టర్. చాలా చక్కగా తీసిన డైరెక్టర్ ఉదయ్ బొమ్మిశెట్టి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాంటి సినిమా మరి కొన్ని సినిమాలు తీయాల్సి కోరుకుంటున్నాము. చాలా చక్కగా తీసిన థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. గమ్ గమ్ గణేష ఈరోజు చాలా చక్కగా తీశారు. మన యువ డైరెక్టర్ 11 ఏళ్ళ కష్టాన్ని తెర వెనక నుండి ఈరోజు తెర ముందుకు వచ్చి సినిమా చాలా చక్కగా తీశారు. మన పలమనేరు నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గమైన ఉదయ్ బొమ్మిశెట్టి గారి సినిమా ఎంతో కష్టపడి తీశారు కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకులకు సినిమా థియేటర్లో వచ్చి ఫ్యామిలీతో సహా వచ్చి చూసి సినిమాని చాలా ఆనందించాలని మరీ కోరుచున్నాం. అందరికీ నమస్కారము. పలమనేరులో మంజునాథ్ థియేటర్లో రిలీజ్ అయిన గమ్ గమ్ గణేష మూవీ చూడడానికి గమ్ గమ్ గణేష మూవీ మంజునాథ్ థియేటర్లో రిలీజ్ అయ్యింది. సినిమా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీస్ మొత్తము పిల్ల పాపలతో వచ్చి వీక్షించాలని సినిమా ఇది. ఎటువంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. దేవుడి గురించి సినిమా, భక్తి గురించి సినిమా, కామెడీ, నవ్వు, ఒక పండగలా ఉంటుంది సినిమా. చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు. సినిమాలో కూర్చున్నప్పటి నుంచి మొదటి భాగము అప్పుడే ఇంటర్వ్యూలు అయిపోయింది అని అనుకునే లోపల సినిమా పూర్తి అయిపోయింది. అంత బాగుంది సినిమా. ఇంత మంచి సినిమా వీక్షించాలని అందరూ కోరుకున్నాను. సమ్మర్లో ఎండలో మంచి అసలు ఎంత నవ్వుకొని వస్తుంటే బయటకు అంత బాగుంది సినిమా. చూస్తుంటే వేరే లెవెల్, మైండ్ బ్లోయింగ్. ఎంత బాగుందంటే లాస్ట్ క్లైమాక్స్ ఇస్తుంది. అబ్బా గూస్ బంప్స్ వస్తాయి ఎట్లా సినిమాలో. అంత బాగుంది. అట్లే బాడీలో నరాలు నిగ్గబడుచుకుంటాయి. ఒక భక్తి, ఒక థ్రిల్లింగ్, ఒక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారంటే అబ్బా చూడడానికి అసలు చాలా 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 అరుదుగా ఉంటుంది సినిమా. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. జై గణేష, జై గమ్ గమ్ గణేష. లేదు మాట్లాడు బా. ఈరోజు రిలీజ్ అయిన గమ్ గమ్ గణేష సినిమా దర్శకత్వం వహించిన ఉదయ్ గారు నూతనంగా తీసినట్టు లేదు. సినిమా మొదటి సినిమాగా అనిపించలేదు.
ఎన్నో ఎక్కువ సినిమాలు తీసి ఒక ప్రపంచం సృష్టించిన ఉదయ్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి సినిమాల్ని మరెన్నో తీసి పైకి ఎదగాలని కోరుకుంటున్నాము. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాము. చాలా బాగా తీశారు సినిమా. ప్రతి ఒక్కరు పలమనేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూసి ఆదరించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరున పిలుస్తున్నాము. సినిమా ఇది ఏ పరంగా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఫ్యామిలీని కానీ యూత్ కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. లవ్ స్టోరీ కానీ సినిమా సబ్స్క్రైబ్ బాగున్నాయి. ఎలివేషన్స్ అంతా ప్రతి ఒక్కరు మా ఉదయ్ అంటే మా ఊరు నుంచి తీసినారని మేము చెప్పడం కాదు. మీరు వచ్చి సినిమా చూస్తే 100% ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సినిమా చాలా బాగుంది. మా ఉదయ్ 12 ఏళ్ళ కష్టానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ సినిమా చాలా బాగుంది. 100% ప్రతి ఒక్కరు ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు కానీ ఏ విధంగా కానీ సినిమా తీసుకుంటే బాగుంది, చాలా బాగుంది. అన్ని విధాలుగా మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ముందుగా మీడియాకి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కరూ చూడొచ్చు. పిల్లల కాటి నుంచి పెద్దల కాటి నుంచి అందరూ చూడొచ్చు. మన ఉదయ్ తీసినాడు పలమనేరు నియోజకవర్గం నుంచి. ప్రతి ఒక్కరూ వచ్చి ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి ఒక్కరూ వచ్చి సపోర్ట్ చేస్తారని మనసారా హృదయపూర్వకంగా ఉదయ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. ఊర్నిపల్లి మీ చిన్ననాటి స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి మేము మీకు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటామని మా తరపునే కానీ పలమనేరు తరపున మీకు అందరికీ సపోర్ట్ ఉందని మనసారా ఆశీర్వదిస్తున్నాము. మా చిన్ననాటి మిత్రుడు డైరెక్షన్లో వచ్చిన గంగం గణేష్ ఇప్పుడే వీక్షించడం జరిగింది. సినిమాలో ఉండాల్సిన ప్రతి సన్నివేశము వినోదభరితంగా సస్పెన్స్గా అన్ని విషయాలు ఇమిడినట్లున్నాయి సినిమాలో. ఉదయ్ కష్టము ఇన్ని రోజులు పేపర్ మీద ఉంది. ఫస్ట్ టైం ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద ఉదయ్ కష్టాన్ని మన ముందు పెట్టాడు. అది ఉదయ్ సక్సెస్ ఆ కష్టానంతా మర్చిపోతాడని కోరుకుంటూ అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సినిమా గురించి చెప్పాలంటే సినిమా అంటేనే వినోదభరితం. ఈ సినిమాలో కావాల్సిన వాటికి వినోదం ఉంది, థ్రిల్లింగ్ ఉంది, సస్పెన్స్ ఉంది, అన్నీ షడ్రుచోపేతంగా ఉంది. ఇది అన్ని రుచులు కలిసిన ఉగాది పచ్చలాగా ఉంది సినిమా చెప్పాలని. ఓకేనా. హీరో ఆనంద్ దేవరకొండ గారు దీనికి మునుపు తీసిన సినిమాల కంటే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ రకంగా ఆయన నటించినాడో ఆ మొదటి దర్శకత్వం వహించిన ఉదయ్ గారు తీసినారు అనే విధంగా లేకుండా ఎన్నో సినిమాలు తీసినట్టు కొత్తగా ఉంది. అందరూ చూస్తే తెలుస్తుంది. ప్రతి ప్రేక్షకులు వచ్చి ఈ సినిమాని చెప్పు మీతో చెప్పు. మా బ్రదర్ ఉదయ్ కుమార్ శెట్టి, కొమ్మిశెట్టి ఉదయ్ కుమార్ శెట్టి మూవీ చాలా కష్టపడి తీసినాడు. అతని కష్టం మాకు చిన్నప్పటి నుండి ఎట్లా అనేది తెలుసు. ఒక చిన్న మూవీస్ నుండి అన్నీ ప్రతి ఒక్కటి అతను ఎంత కష్టపడి తీసినాడో అంత మాకు తెలిసినాడు. ఈ పొద్దు దాని ప్రభావం ఎట్లా అనేది ఈరోజు చూపించినాడు మాకు అందరికీ, ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి నచ్చుతుందని మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్కరికి చూడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సినిమా అయితే చాలా గర్వంగా ఉంది. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ తగిన న్యాయం చేసినాం. చాలా బాగుంది సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా థ్యాంక్స్. 14 సంవత్సరాలుగా చదువుకొని సినిమా ఫీల్డ్లో చేరిపోయి దాంట్లో ఎంటర్ అయినాడు. చాలా ముద్దుగా చాలా మంచిగా ప్రవర్తించినాడు. ఈ సినిమా హిట్ అయ్యి బాగుండాలని, నా కొడుకుని చల్లగా ఉండాలని, అందరికీ మంచిగా ఉండాలని కోరుచున్నాను. చెప్పండి అండి మీరు. మంచిగా ఉండాలన్న కొడుకు బాగుండాలా, ఇట్లా కొన్ని సినిమాలు తీయాలా అని కోరుకుంటా ఉంటాం. ఎన్నో అబ్బాయి మీకు ఉదయ్? లాస్ట్ మూడో అబ్బాయి. మీరు? పెద్దన్న ఎలా చెప్పండి సినిమా మీ తమ్ముడు నుంచి చెప్పండి. రెండు ఉదయ్ మా తమ్ముడు అంటే మాకు అభిమానం ఎక్కువ. సినిమా చూసినా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంకా మరెన్ని తీయాలని ఆలోచిస్తున్నాం. చాలా కష్టాలు పడినాము. అందువల్ల హైదరాబాద్ పోయి కష్టాలు పడి తీసినాడు. ఇప్పుడు సంతోషంగా ఇంకా అయినా తీయాలని ఆలోచిస్తున్నాం.